సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన శక్తిగల నామానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మీ దయలో మీ కృపలో మీరు ఇచ్చిన ఈ బ్రతుకులో మరొక నూతనమైన దినమందు ఈ సంఘ నియామక కూటంలో భాగంగా ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికలో ఇక మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలను మీ నామంలో ప్రార్థించి ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు తోడుగా ఉంచి మీ ప్రియ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణను కొనసాగించడానికి లేదా లేనివారు పొందుకోవడానికి మీ కృప చూపించి మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తును నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో సంకటములో దేవుడు కలుగు చేయు రక్షణ అని 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ధ్యానం చేశాం. ఏటి సంకటం అంటే, మరి అమోనీయుడైనటువంటి నాహోషు అనబడుతున్న వ్యక్తి యాబేషు గిలాదు వారు అనబడుతున్నటువంటి వారి మీదకి మరి సమయాన్ని చూసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి, మీరు మాకు సేవకులుగా ఉండడానికి లేదా మిమ్మల్ని అందరినీ ఓడించడానికి నేను మీ ఎడల చేయబోయే పని ఏంటంటే, మీ అందరి యొక్క కుడి కనులను నేను తీయబోతా ఉన్నాను. ఇదో రకంగా ఇశ్రాయేలీయులకు అవమానం కలుగు చేయడానికే నేను చేయబోతున్నాననే విషయాన్ని బట్టి మరి యాబేషు గిలాదు వారు చేసిన పని ఏంటంటే, మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, మా ఇశ్రాయేలుల యొక్క గోత్రాలన్నిటికీ దూతలను పంపి మాకు రక్షించుటకు ఒకవేళ ఎవరైనా రాకపోతే మేమే స్వయానా మీకు వచ్చి లొంగిపోతామన్న మాటను బట్టి ఈ 4వ వచనము, దూతలంట సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి అని ఉంది. నిజానికి దూతలు 12 గోత్రాలకు వెళ్ళారు. అలాగే సౌలు సొంత ఊరైనటువంటి గిబియాకు కూడా దూతలు వచ్చారు. దూతలు అంటే పరలోకంలో ఉన్న దూతలు కాదు. ఇక్కడ దూతలు అనగా వార్తను మోసుకెళ్ళేవారు. దూతలు అనగా వార్తని. ఏ వార్తని? ఇప్పుడు యాబేషు గిలాదు వారు ఆపదలో ఉన్నారనే విషయాన్ని బట్టి ఇదిగో నాహోషు అనబడుతున్నవాడు మా అందరి యొక్క కుడి కన్నులను తీసివేస్తానన్న మాటను బట్టి మరి ఈ వార్తను 12 గోత్రాలకి సమాచారాన్ని తెలియపంపించారు. అది మనుషులు అనబడుతున్న దూతలు. ఇప్పుడు గిబియా సౌలు యొక్క స్వస్థలం. గిబియా సౌలు యొక్క స్వస్థలం, సొంత స్థలం. మనకు అది ఎక్కడ కనపడుతుంది అంటే 10వ అధ్యాయము 26వ వచనంలో పైన చూస్తే, సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అని ఉంది. అంటే ఇప్పుడు సౌలు యొక్క సొంత ఊరు ఏ ఊరు? గిబియా. సో ఇప్పుడు సౌలు ఉంటున్న సొంత ఊరికి సమాచారం వెళ్ళింది. దూతలను పంపారు. ఇది బెన్యామీను పట్టణానికి లేదా బెన్యామీను గోత్రానికి చెందినటువంటి పట్టణం. చూడండి, దేవుని ప్రణాళికలో ఈ వార్త నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకని? అప్పటికే దేవుని చేత నియమింపబడినటువంటి వ్యక్తి, అభిషేకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. కాబట్టి ఇప్పుడు ఒక నాయకుడిగా, ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజల పక్షాన, అందరి పక్షాన యుద్ధం చేయవలసిన బాధ్యత ఎవరిదంటే సౌలుది. కాబట్టి వార్త నేరుగా సౌలు యొక్క సొంత ఊరికి వెళ్ళింది.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, చూడండి, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, మీరు బైబిల్ చూడవలసిన పని ఏం లేదు, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సరైన వ్యక్తులను సరైన సమయంలో వార్తను తీసుకెళ్తాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సరైన వ్యక్తుల దగ్గరికి సరైన సమయంలో ఆ వార్తను ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. చూడండి, ఆ 4వ వచనంలో చెప్పబడిన మాట, జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా అనుంది. అంటే వచ్చినటువంటి వ్యక్తులు సౌలు ఉంటున్న గిబియా ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందరికీ నాహోషు చేసినటువంటి ప్రకటన ఏం చేశారంట? తెలియపరిచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క బాధను తన తోటి వారితో ఏం చేసుకున్నారంటే పంచుకున్నారు. వాళ్ళ కష్టాన్ని దాచిపెట్ట లేదు. దేశం అంతటికీ సహాయాన్ని కోరుకుని వాళ్ళు పంపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇశ్రాయేలీయులకు మొత్తానికి ఒక బాధాకరమైన విషయం అయితే, ఈ బాధను ఇశ్రాయేలు ప్రజలందరూ పంచుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని గుర్తు చేసినట్లయితే, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏం చేయాలా? ఏడవండి. ఇప్పుడు బాధ ఎవరు కలిగింది? యాబేషు గిలాదు వారు అనబడుతున్న వారికి కలిగింది. ఇప్పుడు ఈ బాధను వాళ్ళు ఏం చేశారు? తన తోటి సహోదరులు అనబడుతున్న 12 గోత్రాలకి తమ బాధను ఏం చేశారంటే తెలియపరిచారు. కాబట్టి ఈ బాధను అంతా కూడా వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు పంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తోబుట్టువులు, లేదా ఒక గోత్రానికి లేకపోతే ఒక నాయకుడి నుండి వచ్చినటువంటి జనులు. కాబట్టి ఈ వార్త విన్నంటనే వాళ్ళు ఏం చేశారంట? 4వ వచనంలో జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి అని ఉంది. ఎక్కడ? 11వ అధ్యాయం 4వ వచనంలో. దూతలు వచ్చారు, సౌలు ఉంటున్న సొంత ఊరికి వచ్చారు, ఆ వార్తను ఆ జనులకు తెలియపరిచారు. ఆ వార్త విన్నంటనే జనులందరూ ఏం చేశారంట? బిగ్గరగా ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే యాబేషు గిలాదు వారి యొక్క దుస్థితి చూసి, నాహోసు పెట్టినటువంటి ఆ అవమానకరమైన షరతును విని, ఇదంతా తమ జాతికి వచ్చిన ప్రమాదంగా గుర్తెరిగి ప్రజలందరూ కూడా ఏం చేశారంట? వాళ్ళు ఏడవడము జరిగింది. సో ఈ 4వ వచనం నుండి మనం కొన్ని ఆత్మీయ మాటలను జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, అపోస్తలుడైన పౌలు గలతీయ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏం చేయాలంటే ఒకని భారాలు ఒకరు ఏం చేయాలా? భరించాలి. ఒకరి భారాలు ఒకరు ఏం చేయాలంట? ఇక్కడ ఒకరి భారాలు అంటే ఎవరయ్యి? సంఘములో ఉన్న సహోదరులు. మీరు గమనించండి, మన దేహంలో ఒకవేళ కాలుకు నొప్పి వస్తే కాలే కాదు శరీరం అంతా ఏమవుతుంది? అలాగే సంఘంలో సహోదరులు అనబడుతున్న వారు ఎవరైనా బాధల్లో ఉంటే లేదా ఇబ్బందుల్లో ఉంటే, ఇందాక చెప్పబడినట్లు సంతోషించేవారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలి. ఇక్కడ గలతీ సంఘానికి ఏం చెప్తున్న మాట ఏంటంటే, ఒకని యొక్క భారాలు ఒకడు ఏం చేయాలంట? భరించాలి. అదే సంఘం అంటే. మీకు పదే చెప్తా ఉన్నాను, సంఘం అంటే వచ్చి కూర్చొని ఆలకించి వెళ్ళిపోవడం కాదు. నిజం చెప్పాలంటే ఇంకా సంఘము ప్రాక్టికల్గా ఎదగవలసిన అవసరం ఉంది. ప్రాక్టికల్గా అంటే ఏంటి తెలుసా? క్రియలలో ఎదగవలసిన అవసరం ఉంది. ఒక మోస భక్తిలోకి వెళ్ళిపోతున్న సంఘం. వచ్చాము, ప్రార్థన చేసాము, పాటలు పాడాము, వాక్యం విన్నాము, వెళ్ళిపోయాం. ఇది కాదు సంఘం. మీకు మొన్న ఆదివారం నాడు గుర్తు చేశాను సహోదర ప్రేమ గురించి.
ఆదిమ సంఘం ఏం చేసిందంట? వాళ్ళకున్న స్థిర ఆస్తులన్నీ తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేస్తే అపోస్తులు ఏం చేశారంట? అందరికీ వారి అక్కర కొలది ఏం చేశారంట? పంచిపెట్టారంట. అది ప్రాక్టికల్గా చేయవలసినటువంటి పరిచర్య సంఘం. నిజానికి మీ ఆస్తులు నా ఆస్తులు మీరు తీసుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టొద్దు, అలాగని చెప్పేసి మీరు కూడా అమ్మేసుకోవద్దు. కానీ కనీసం మన చేతనైన పరిచర్య ఏంటి? ఒకని భారాలు ఒకరు ఏం చేయడం? పంచుకోవడం, ఏడ్చేవారితో ఏడవడం, అంతే తప్ప వాళ్ళు బాగానే ఏడుస్తున్నారు అని మనం సంతోషించకూడదు. వాక్యం ఏం చెప్తుంది? సంతోషించేవారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలని చెప్తుంది. కానీ కొన్నిసార్లు సంఘం కూడా ఏ విధంగా అవుతుందో తెలుసా? ఒకళ్ళు ఏడుస్తుంటే ఒకళ్ళు సంతోషిస్తుంటారు, ఒకళ్ళు సంతోషిస్తుంటే మరొకళ్ళు ఏడుస్తుంటారు. ఇది వాక్యానుసారమైనది కాదు. వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ మొదటగా ఈ వచనం నుండి ఇతరుల బాధల పట్ల స్పందించే హృదయం ఉండాలి. మొదటగా ఈ 4వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇతరుల యొక్క బాధల పట్ల మనకి ఏ హృదయం ఉండాలి? స్పందించే హృదయము. ఇప్పుడు బాధ ఎవరిదే? ఈ 4వ వచనం ప్రకారం 11వ అధ్యాయము యాబేషు గిలాదు వారిది. కానీ ఎవరు ఏడ్చారంట? కాదు, ముఖ్యంగా ఇక్కడ రాయబడిన మాట సౌలు యొక్క సొంత ఊరైనటువంటి గిబియాలో ఉన్న ప్రజలందరూ ఏడ్చారంట. యాబేషు గిలాదు వారిది బాధ, కానీ ఎవరు ఏడ్చారంట? గిబియాలో ఉన్న పట్టణస్థులందరూ ఏడ్చారంట. ఎందుకు ఏడాలంటే ఒకళ్ళ బాధ పట్ల స్పందించే హృదయం అంటే అది. కాబట్టి మొదటగా ఒకరిని భారాలు ఒకళ్ళు ఏం చేయాలంటే భరించాలి. రెండోది, బాధను అనుభవిస్తే సరిపోదు. ఇక్కడ ప్రజలు ఏడ్చారంట, కానీ దేవుడు సౌలు ద్వారా కార్యాన్ని జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు కొంతమంది ఏడుస్తారు, ఒకవేళ అందరూ సహాయం చేయకపోయినా దేవుడు ఎవరొకరి ద్వారా ఏం చేస్తాడు? సహాయము చేపిస్తాడు. ఆ సహాయం చేసే వ్యక్తిగా నువ్వే ఉంటే ఇంకా మంచిది. మూడోది, దేవుడు ఒక సంఘటనని లేదా ఒక కష్టాన్ని, నాయకత్వాన్ని వెలుగులో తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే ఈ సంఘటన ద్వారా పౌలు యొక్క తన మొట్టమొదటి ప్రజానాయకత్వాన్ని బయటికి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంఘటన ద్వారానే ఇప్పుడు సౌలు యొక్క నాయకత్వము మొట్టమొదటిగా ప్రజల్లోకి వస్తూ ఉంది. కాబట్టి జీవితంలో మనం అన్వయించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇతరుల కష్టాన్ని చూసి ఎప్పుడు మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అది సంఘానిది అయితే, మన సంఘంలో ఉన్న తోడు సహోదరులు అయితే అస్సలే నిర్లక్ష్యం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? చూడండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక ఇంట్లో 4-5 అప్పాచెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. చూడండి, అక్కకో చెల్లుకో ఆపద వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? సర్దుకుంటారా లేదా? నిజంగా. అలాగే సంఘము సొంత కుటుంబంలో ఉన్న అక్కా చెల్లెల కంటే గొప్పోళ్ళు. ఎందుకు తెలుసా? ఇది క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి సంఘం. అది శరీర సంబంధమైన రక్తం చేత మీరు అక్కా చెల్లెలు అయ్యారేమో, కానీ ఇది క్రీస్తు రక్తంలో ఇక్కడున్న మనం అందరం ఏమయ్యాము? అక్కా చెల్లెళ్ళు, లేకపోతే అన్నదమ్ముళ్ళు, ఈ విధంగా అయ్యాం. కాబట్టి ఇక్కడ నాకు కష్టం వస్తే మీకు కష్టం వచ్చినట్టే, మీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల కష్టాన్ని చూసి మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళే ఏడిస్తారులే, వాళ్ళే బాధపడతారులే అని అనుకో మాకు. ఒకవేళ అదే పరిస్థితులు నీకు కూడా వచ్చినప్పుడు అవతల వాళ్ళు కూడా ఎలాగనుకుంటారు? నువ్వెలాగనుకున్నావో అలాగే అనుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల కష్టాన్ని చూసి నువ్వు నిర్లక్ష్యం వహిద్దు, అలాగని చెప్పేసి వాళ్ళ భారాన్ని పంచుకోకుండా మానొద్దు. రెండవది, కష్టాన్ని చూసి భావోద్వేగం చెందడం మాత్రమే కాదు, సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఏం చేయాలి? సహాయం చేయడానికి ముందుకు రావాలి. అందరూ వచ్చి ఆడొచ్చు, అంటే బాధను పంచుకోవద్దని అంటలేదు. బాధను పంచుకోవడంతో పాటు రెండో పని ఏం చేయాలి? మన చేతనైన సహాయం కూడా చెయ్యాలి. నిజంగా చూడండి, ఆపదలో ఉన్నప్పుడు తలోక సయ్య అందరూ వేస్తే నిజానికి వాళ్ళ యొక్క కష్టం ఏం చేయబడుతుంది? తీర్చబడుతుంది. మనము ₹1,000, ₹1,00,000 ఒక్కరద్దు, మనకున్న దాంట్లోనే మనం ఎంతో కొంత ఏం చేయాలా?
మన తోటి సహోదరుల పట్ల సహాయం చేయాలి. మూడోది, దేవుడు మనల్ని కూడా ఎవరికైనా సహాయపడే సాధనాలుగా కూడా ఉపయోగించవచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి సహాయం చేయగలనని. నిన్ను కూడా ఇతరులకి సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. నిజానికి సౌలు జీవితంలో అనుకుని ఉంటాడంటావా, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజును అవుతానని? సౌలు జీవితంలో ఎప్పుడైనా నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజును అవుతానని అనుకుని ఉంటాడా? అస్సలు. కానీ దేవుడు గాడిదలు తప్పిపోతే వెతుక్కోవడానికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి రాజుని చేస్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా ఏదైనా అద్భుతమైన చేయగలడు. నేను ఎంతటి వాడిని, నేను ఎంతటి దానిను, నేను దేవునికి ఉపయోగపడతానా అంటే నువ్వు రెడీగా ఉండు, నిన్ను కూడా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, మన బాధ వస్తే ఇతరులకే పంచుకోవాలి. అలాగే అవతల వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఆ కష్టాన్ని ఏం చేయాలి? మన కష్టం కింద భావించి మరి స్పందించే హృదయం కలిగి అవసరమైతే తప్పకుండా ఏం చేయాలంటే సహాయము చేయాలి. ఎలాగ చెప్పమంటారా? చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక తాటాకులు ఇల్లు కాలిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? అగ్గి తీసుకొస్తారా, నీళ్ళు తీసుకొస్తారా? నీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? అగ్గిని ఆర్పాలంటే. అది సహాయం. అలాగే మన తోటి సహోదరులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలంటే సహాయం చేయవలసిన అవసరత ఉంది. ఇది నిజంగా దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక కరుణా హృదయము. ఏ హృదయం అండి? కరుణా హృదయము. కాబట్టి ఈ 4వ వచనంలో మరి యాబేషు గిలాదు వారికి ఆపద కలిగితే వాళ్ళు గిబియాకి వెళ్ళి వాళ్ళ బాధను పంచుకున్నారు. ఆ బాధను ఉన్నటువంటి గిబియా పట్టణస్తులందరూ కూడా ఏం చేశారంటే బిగ్గరగా ఏడ్చారు. ఈ వచనాన్ని బట్టి మన బాధని ఇతరులకి, ముఖ్యంగా సంఘానికి, ఇతరులకంటే బయట వాళ్ళు కదా, సంఘానికి పంచుకోవాలి. సంఘం కూడా ఆ బాధని తన బాధగా భావించాలి. మరి స్పందించే హృదయం కలిగిన వారే సహాయం చేసేవారుగా కూడా ఉండాలి. తర్వాత వచనం చూడండి, 11వ అధ్యాయం 5వ వచనంలో, సౌలు పొలము నుండి పశువులను తోలుకుని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. చూడండి, ఈ గిబియా పట్టణస్తులందరూ ఏడుస్తూ ఉండగా అదే సమయానికి సౌలు ఎక్కడి నుంచి వస్తున్నాడంట? పొలం నుండి పశువులు తోలుకుని వస్తున్నాడు. ఈయన రాజుగా అభిషేకింపబడినా, ఇంకా చెప్పాను కదా, ఈయన ఇంకా పూర్తి బాధ్యతలతో రాజరకం చేయట్లేదు, అభిషేకింపబడ్డాడు. పై వచనంలో మనం 10వ అధ్యాయంలో చెప్పబడినట్లు కొంతమంది పనికిమాలిన వారు ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షిస్తాడని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడవి, హృదయ ప్రేరేపణ కలిగిన వారే సౌలుతో పాటు ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ యాబేషు గిలాదు వారు తెచ్చిన వర్తమానాన్ని విని సౌలు గిబియా పట్టణస్తులందరూ ఏడుస్తూ ఉండగా అదే సమయానికి సౌలు పొలం నుండి ఏం చేశాడంట? మరి ఆ పశువులను మేపుకొని ఇంటికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క 5వ వచనం నుండి మరి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన రాజు అయినప్పటికీ రాజభవనంలో కూర్చోకుండా పొలంలో పనిచేస్తున్నాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? సౌలు అభిషేకింపబడ్డా రాజుగా లేదా? అభిషేకింపబడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? 10వ అధ్యాయంలో 24వ వచనంలో జనులందరూ ఏమన్నారంట? అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచువాణ్ణి మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టించు ఏమన్నారంట? రాజు చిరంజీవి అగునుగాకని కేకలు వేశారంట. సౌలు చిరంజీవి అని అనలేదు, ఏమన్నారు? రాజు అన్నారు. అంటే ఇప్పుడు సౌలుని ఎలా అంగీకరించారు? రాజుగా అంగీకరించారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? పొలం పనిలో తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు తప్ప రాజభవనంలో కూర్చుని ఊరకనే ఉండలేదు. ఓ రకంగా చెప్పాలంటే సౌలు యొక్క వినయము, కష్టపడే పనిచేసే స్వభావం ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
23వ వచనం ప్రకారము, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి. దేవుడు మనకి ఏ పని ఇచ్చినా జరే ఎలా చేయాలంటండి? ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయాలి. నేనా ఈ పనా అని మనం ఆలోచించకూడదు. దేవుడు నీకు ఆ పని ఇచ్చాడు, ఆ పని ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో, ఏ పని ఇవ్వాలన్నది ఎవరో తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి దేవుడిచ్చిన పనిని ఏం చేయాలంటే మనము మనస్ఫూర్తిగా చేయవలసినటువంటి అవసరం ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు సౌలు పొలం నుండి వచ్చిన తర్వాత ఈ యాబేషు గిలాదు వారు తెచ్చిన వర్తమానాన్ని సౌలుకి తెలియపరిచారంట. ఏంటి? నాహోషు అనేవాడు బెదిరించాడని, కుడికన్ను తీసేస్తానన్నాడని, యాబేషు ప్రజలు నిశ్చయ స్థితిలో ఉన్నారనే విషయం మరి సౌలు విన్న తర్వాత ఏం జరిగిందనే దానికంటే ముందు ఈ 5వ వచనం నుండి నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, దేవుడు వినయమైన వారిని వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు? దేవుడు వినయస్తులని వాడుకుంటాడు, గర్విష్ఠులను కాదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? వినయస్తుల్ని. ఎందుకంటే యాకోబు 4:6లో ఉన్నది, దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, వినయస్తులకి ఆయన కృప అనుగ్రహిస్తాడంట. ఎవరికంటే అండి కృప? కృప ఎవరికంట? వినయం కలిగిన వారికి. మరి వినయం అంటే వినయము అని పేరెట్టుకుంటే కాదు, నువ్వు తగ్గించుకొని ప్రభువుకు భయపడి లోబడితే ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ మంచి నాయకుడు ప్రజల బాధను గమనిస్తాడు. ఏ నాయకుడు? మంచి నాయకుడు. అందరూ నాయకులు కాదు, అందులో మంచి నాయకులు ఉంటారు, చెడు నాయకులు ఉంటారు. నిజంగా మంచి నాయకుడు అంట ప్రజల యొక్క బాధను ఏం చేస్తాడంట? గమనిస్తాడు. సౌలు వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న అదే. ఏమన్నాడంట చూడండి, 5వ వచనంలో, సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా. అంటే ఇప్పుడు సౌలు వాళ్ళు ఎందుకో ఏడుస్తున్నారులే, నాకు పని ఏంటని అనుకున్నాడా? ఏం చేశాడు? సమస్య ఏటో అడిగి తెలుసుకుంటున్నాడు. కాబట్టి మంచి నాయకుడు ఎప్పుడు కూడా అడిగి తెలుసుకుంటాడు, వింటాడు, అర్థం చేసుకుంటాడు, అవసరమైతే చర్య కూడా తీసుకుంటాడు. అవసరమైతే ఏం చేస్తాడు? చర్య కూడా తీసుకుంటాడు. కాబట్టి సౌలుకి ముందుగా పూర్తిగా విషయం తెలుసుకున్నాడు. వాస్తవాలు ఏంటన్నది తెలుసుకోకుండా మనం కూడా ఒక నిర్ణయానికి రాకూడదు. ఎప్పుడు ఎవరో ఏదో చెప్పారని మనం ఒక నిర్ణయానికి రాకూడదు. వాస్తవాలు ఏంటన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి, ఇరువైపులా గ్రహించాలి. సాధారణంగా మనం ఒకరు చెప్పిన దాన్ని బట్టి కన్క్లూజన్కి వచ్చేస్తుంటాం. అవతల వాళ్ళ వెర్షన్ కూడా మనం ఏం చేయాలి? ఆలకించాలి. అవతల వాళ్ళు చెప్పింది, యువతల వాళ్ళు చెప్పింది, అప్పుడు విన్న తర్వాత ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు అర్థమవుతుంది. ఒకరిదే చెప్పి మనం తీర్పు తీర్చేసామనుకో, గ్యారంటీగా అవతల వాళ్ళకి ఏం చేస్తాం తెలుసా? అన్యాయము చేస్తాము. కాబట్టి ఎప్పుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. సమస్యను అర్థం చేసుకున్న తర్వాత దేవుని యొక్క మార్గదర్శకత్వంతో ఈ సమస్యను ఎలాగ స్పందించాలి, లేదా ఎలాగ నేను క్లియర్ చేయాలని ఆలోచించాలి. చూడండి, ఇక్కడ ఈ 5వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయము, మనకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చినా వినయంతో నిర్వర్తించాలి. ఇతరుల కష్టాలను నిర్లక్ష్యం చేయకూడదు. అంతేకాదు, స్పందించే ముందు వాస్తవాలు తెలుసుకుని కూడా మనం ఏం చేయాలంటే అది ఒక కన్క్లూజన్కి రావాల్సిన అవసరం ఉంది. ఎలాగో చెప్పమంటారా? నువ్వు ఒక రోగంతో వైద్యుని దగ్గరికి వెళ్ళావు. ఒక రోగంతో ఎక్కడికి వెళ్ళావు? వైద్యుని దగ్గరికి వెళ్ళావు. వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వైద్యుడు నువ్వు చెప్పిందంతా ఆలకించి ఆయనకున్న అవగాహన బట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ టెస్ట్లో అని చెప్తాడు. అంతేనా? నువ్వు చెప్పిన దాన్ని బట్టే మందులు ఇచ్చేస్తాడా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏం చేస్తాడు? కొన్నిసార్లు కొన్ని పరీక్షలు చేసి అప్పుడు నువ్వు చెప్పిన దానికి ఆ పరీక్షలు పోల్చుకుని, అవును నిజంగా నువ్వు చెప్పినట్టుగానే నీకు ఈ సమస్య ఉందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఒక అవగాహనకు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే మనకి
ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము కూడా ఏదైనా ఒక సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎందుకు సంభవించింది అని తెలుసుకుని మనము కూడా ఒక ముగింపుకు రావాల్సిన అవసరత ఉంది. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని ఒక నిర్ణయానికి రావద్దు. చూడండి 6వ వచనం కూడా మనం విందాము. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మచేత అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడే అని ఉంది. ఎప్పుడైతే ఈ గిబియా పట్టణస్థులు సౌలుకి వర్తమానం తెలియపరిచారో, ఈ సౌలు ఈ మాటలు వినగానే మరి సౌలు మీదకి ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది. చూడండి ఈ వచనంలో అతి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మ అనేది పెంతెకొస్తు పండగ దినమందే లేదు. మీకు అర్థమవుతుందా? పెంతెకొస్తు పండగ దినమందే పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభం నుండి కూడా ఉన్నాడు. సాధారణంగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవము మనకి ఎక్కడ కనపడుతుందంటే నూతన నిబంధన సంఘంలో పెంతెకొస్తు పండగ దినమందు అపోస్తలులందరూ మేడగది మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీదకి రాగా వాళ్ళందరూ కూడా మరి రకరకాల భాషలతో వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు. అదే పరిశుద్ధాత్మ అనుభవం అని అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఈ మాట వినగానే మరి సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చిందంట? దేవుని ఆత్మ అనబడుతున్న పరిశుద్ధాత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మ పర్టికులర్గా సౌలు మీదకి ఒక ప్రత్యేకమైన కార్యం కోసం సౌలుని శక్తిమంతుడిగా మార్చాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే నాయకులను, న్యాయాధిపతులను ప్రత్యేకమైన కార్యాల కోసం అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్న సందర్భాలు కనబడతాయి. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం 6:34లో గిద్యోన్ని, నిజం చెప్పాలంటే గిద్యోను పిరుకోడా, పరాక్రమం గల బలాఢ్యుడా? పిరుకోడే, కానీ దేవుని ఆత్మచేత అలా మార్చబడ్డాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 14:6లో సంసోను లాస్ట్ సీన్లో ఆ దాగోని దేవతలు ఉన్నప్పుడు బలహీనుడా బలవంతుడా? బలహీనుడే. కళ్ళు పీకేశారు, తల బోడి చేశారు. కానీ ఆయన ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ ఆయన మీదకి రావడం జరిగింది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ మనుషుల మీదకి వచ్చినప్పుడు ఆయన తన కార్యాల కొరకు ఆ వ్యక్తిని ఏం చేసుకుంటాడంటే వాడుకుంటాడు. ఇంతకు ముందు సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన ప్రవక్తలతో కలిసి ఏం చేశాడు తెలుసా? ప్రవచించాడనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ సౌలుకి ధైర్యాన్ని, నాయకత్వ శక్తిని మరి ఇచ్చాడనే విషయం మనం గమనించాలి. ఎందుకని చూడండి 6వ వచనంలో, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చును, అతడు అత్యాగ్రహుడే. అంటే ఏమొచ్చింది తెలుసా? కోపం రగిలిపోయిందంట ఆ మాట వినగానే. ఏ మాట వినగానే? ఇదిగో యాబేషు గిలాదు వారి యొక్క పరిస్థితి వినగానే సౌలుకి కోపం రగిలిపోయిందంట. ఈ కోపము వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు, దేవుని యొక్క నీతియుక్తమైన ఆగ్రహం అని చెప్పాలి. అంటే ఏంటి తెలుసా? సౌలు కోపపడింది దేవుని ప్రజలను అవమానించినందుకు. ఎవరి ప్రజల్ని? దేవుని ప్రజలను అవమానించినందుకు సౌలుకి ఆ యొక్క నాహోషు మీదకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఎందుకంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ నాహోష్ అనేవాడు కేవలం యాబేషు గిలాదు వారి యొక్క కుడుకొనలు తీయడం గురించికే కాదు. ప్రారంభంలో అన్నాడు ఇశ్రాయేలులు అందరికీ ఏం కలుగు చేస్తానన్నాడు? అవమానాన్ని కలుగు చేస్తానన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలకు అవమానం కలిగితే అది ఎవరు కలిగినట్టు? దేవుడు కలిగినట్టు. కాబట్టి ఇక్కడ సౌలుకి మరి దేవుని నామము తక్కువ చేయబడుతున్నందుకు ఆయనకు ఆ మాట వినగానే అత్యాగ్రహుడే అనగా కోపం కలిగిన వాడే మరి ప్రతీకారం కొరకు ఎదురు చూశాడు. గమనించాలి. ఇక్కడ మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? కోపము దానికి కారణం ఉండాలి. ఏంటి కారణం? ఇక్కడ సౌలు ఎందుకు కోపపడ్డాడు చెప్పండి? దేవుని నామము
అవమానపరచబడుతున్నందుకు, అంతే తప్ప వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి కాదు. వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి కాదు. వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ఇక్కడ సౌలు కోప్పడలేదు. దేవుని నామము అవమానపరచబడుతున్నందుకు. మనము కూడా మరి ప్రతి కోపాన్ని సమర్థించకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ మాటను బట్టి ఎంతమంది క్రైస్తవ అబద్ధ భక్తులు ఉన్నారో. వాక్యానుసారంగా మాట్లాడాలంటే ఇక్కడ ఏముంది? కోపపడండి కానీ ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. ఒకవేళ మీరు కోపపడితే ఆ కోపం ఏ టైం వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే లోపు వరకునే. మరి సూర్యుడు అస్తమించి దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన కోపాలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు అబద్ధకులు అనాలా, దేవుని పిల్లలు అనాలా? చెప్పండి అమ్మా. మన వాక్యాన్ని ఫాలో అవ్వట్లేదు, నటించేస్తున్నారంతే. ఇక్కడ చెప్తున్న మాట, కోపపడండి కానీ పాపం చేయకండి. ఇక్కడ సౌలుకు కూడా కోపం వచ్చింది. ఆ కోపం ఆయన వ్యక్తిగత కోపం కాదు, దేవుని నామము అవమానపరచబడుతున్నందుకు. ఈ రోజున క్రైస్తవులకి దేవుని నామం అవమానపరచబడుతుంటే నాకెందుకులే అన్నిటిగా ఉంటున్నారు. ఎందుకని దేవుని యొక్క నామం అనే పేరుకి అర్థం ఏంటో తెలియక. దేవుని నామం అంటే యేసుక్రీస్తు కదండి, ఆయన గుణము, ఆయన పేరు, ఆయన ప్రఖ్యాత, ఆయన గౌరవము. అటువంటి దేవుని నామానికి అవమానం కలుగుతున్నప్పుడు నీకేం కలగ తెలుసా? రోషం కలిగి రావాలి. ఏం కలగాలి? రోషం. ఏమంటాడు దావీదు? ఈ సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించుటకు ఏ పాటి వాడంటాడు, అంత పెద్ద మనిషిని పట్టుకుని ఈ దావీదు. కారణం ఏంటి? అటు సున్నత లేనాడు. సున్నత చేయబడి అభిషేకింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు? వాడు సవాలు విసురుతున్నాడు. ఎలాగొచ్చింది రోషం? దేవుని ప్రజలు అవమానపరచబడుతున్నప్పుడు నీకేం కలగాలి తెలుసా? ఏం కలగాల? విచిత్రం ఏంటో తెలుసా? సందర్భోచన గురించి చెప్తున్నాను. దేవుని సేవకుడికైనా, దేవుని సంఘానికైనా, దేవుని సంఘానికి సంబంధించిన ఆస్తిపాస్తులకైనా అవతల వాళ్ళు, ముఖ్యంగా మీకు తెలిసిన వాళ్ళు, మీ కుటుంబస్తులు అనుకున్న వాళ్ళు అన్యాయం చేస్తుంటే మీకు ఏం కలగాలి? ఏం కలగాలండి? కోపం రావాలి. ఎందుకని? ఇది ఎవరి ఆస్తి? అండి? దేవుని ఆస్తి. దేవుని నామం అవమానపరచబడుతుంది. అటువంటిదప్పుడు సంఘానికి ఏం కలగాలి? రోషం రావాలి. కానీ రోషం కంటే మనకి ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? ముందు వాళ్ళే మనకు ముఖ్యం. సంఘము, సంఘ ఆస్తులు, సేవకుడు మనకు పనేటి? ముందు మన కుటుంబం ముఖ్యము. అంటే నీకు దేవుని నామం అంటే దూషింపబడుతుంటే, అన్యాయం అయిపోతుంటే, అవమానపరచబడుతుంటే నీకేం రావట్లేదంటే రోషం రావట్లేదు. అలా రోషం రాకపోవడానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, దేవుని నామం ఏంటి నీకు అర్థం అవ్వలేదు. ఇక్కడ సౌలుకి ఆ మాట వినగానే ఎక్కడ లేనటువంటి కోపం అనేది వచ్చిందంట. ఈ వచనంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పనిని దేవుని శక్తితోనే జరుగుతుంది. దేవుని పని దేవుని శక్తితోనే జరుగుతుంది. సౌలు తన సొంత శక్తితో ఆ యొక్క నాహోసు అనబడుతున్నటువంటి అమ్మోనీయుడును జయించాలంటే అవదు. ఎందుకో తెలుసా? ప్రారంభ నాయకుడుగా ఆయన దగ్గర ఇంకా సైన్యం లేకపోయినా దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చిన దాన్ని బట్టి సౌలు తన సొంత బలంతో ముందుకు వెళ్ళలేదు, పరిశుద్ధాత్మ చేత ముందుకు వెళ్ళాడు. దేని చేత వెళ్ళాడండి? పరిశుద్ధాత్మ చేత ముందుకు వెళ్ళాడు. అందుకే జకరియా గ్రంథము 4:6 ఏం చెప్తుందో తెలుసా? జకరియా గ్రంథము 4:6 ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేని ద్వారా జరుగుతుందంట? శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము దేవుని ఆత్మతోనే దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు
నీ బలంతో నా బలంతో జరగవు. ఎప్పుడైనా ఇలాగ అన్నారనక, నేను లేకపోతే అది లేదని, నేను లేకపోతే ఆ పని చేయలేనని, నేను లేకపోతే అక్కడ ఎవరు చేయరని మీరు అనుకోమాకండి. మీ సొంత శక్తితో ఏ పనిని కూడా మీరు చేయలేరు, దేవుని యొక్క శక్తితో. రెండోది, దేవుని ప్రజల బాధ మన హృదయాన్ని కదిలించాలి. ఎవరి బాధ? దేవుని ప్రజల యొక్క బాధ మన హృదయాన్ని కదిలించాలి. ఇలా చూడండి, ఎక్కడో ఉన్న క్రైస్తవుడు బాధపడుతుంటే నాకెందుకులే అని అనుకోకూడదు. మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మనమందరము సార్వత్రిక సంఘ సభ్యులము. ఏ సంఘ సభ్యులము? సార్వత్రిక సంఘ సభ్యులము. ఈ సంఘానికి చెందిన సభ్యులం కాదు. ఏ సంఘములో క్రైస్తవుడు బాధపడుతున్నా, ఈవెన్ క్రైస్తవుడైనా కాదు, క్రైస్తవుడు కానివాడైనా బాధపడుతున్నా, నీకు ఏ హృదయం ఉండాలి తెలుసా? ప్రజల బాధను స్పందించే హృదయం నీకు ఉండాలి. అక్కడ ఎక్కడో క్రైస్తువులు నష్టపోతున్నారంట, చంపబడుతున్నారంట, మనకు పనేటి అని అనుకోకమాకండి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, కరోనా అనేది ఎక్కడొచ్చిందంట? మొదట ఎక్కడో వచ్చిందంట. అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది? నీ దాకా రాలేదా? కొద్ది టైం పడుతుంది అంతే. కాబట్టి నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అక్కడెక్కడో క్రైస్తవులు బాధపడుతున్నారు, ఇక్కడ నేను బాగానే ఉన్నాను. అక్కడెక్కడో క్రైస్తవులు హింసింపబడుతున్నారు, ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను అనుకోకు. క్రైస్తవుడైనా క్రైస్తవుడు కానివాడైనా ఒకడు బాధపడుతున్నాడంటే వాడి యొక్క బాధను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? స్పందించిన హృదయము కదలాలి. అంతేకాదు, మూడోది, నీతియుక్తమైన కోపం రావాలి నీకు. ఏ కోపం రావాలి? కోపం రావాలి, కానీ దాని వెనకాల నీతియుక్తమైన కార్యము ఉండాలి. ఇక్కడ సౌలు అత్యాగ్రహం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలను ఆ నాహోష్ అనేవాడు ఏం చేస్తున్నాడు? అవమానిస్తున్నాడు. అందుకే సౌలుకి ఏమొచ్చింది? నీతియుక్తమైన కోపం. అంటే ఆ కోపం వెనకాల ఏముండాలి? నీతి ఉండాలి. కోపడ్డామంటే దాని వెనకాల ఏముండాలి? నీతి ఉండాలి. అంతే తప్ప పగ తీర్చుకోవడానికి కాదు. ఈ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన సేవ అయినా ఏదైనా దేవుని శక్తిపై ఆధారపడాలి. అన్యాయం చూసినప్పుడు మౌనంగా ఉండకూడదు, అన్యాయాన్ని ప్రశ్నించాలి. కోపాన్ని పాపానికి కాకుండా నీతికి ఉపయోగించాలి. మీకు ఇందాకలు చెప్పినట్లుగానే ప్రజలు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే మనమందరము కూడా మరి సహాయం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 7వ వచనం 8వ వచనం కూడా చదివి ముగించుకుందాం. 7వ వచనం చూడండి. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయుదునని వర్తమానం చేసెను. అందువలన యెహోవ భయము జనుల మీదకు వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చారంట. చూడండి, ఇది ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో. ఇలా చూడండి. ప్రారంభానికి వెళ్తున్నాను. బాధ ఎవరిదండి? యాబేషు గిలాదు వారిది. యాబేషు గిలాదు అనేది గిలాదు ప్రాంతంలో ఎక్కడో మూలన ఉన్నటువంటి చిన్న పట్టణం. ఇప్పుడు ఈ బాధ, ఈ ఇబ్బంది ఎక్కడ దాకా పాకిపోయింది తెలుసా? మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాలకి పాకిపోయింది. ఎలా పాకిపోయింది తెలుసా? దేవుని భయము వలన రాయబడి ఉన్నది అక్కడ. ఏంటండి? ఈ రోజున దేవుని భయం లేకపోతే కార్యాలు జరగవండి. అది ఏంటన్నది చెప్పడానికి ముందు ఇక్కడ ఒక మాట మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, ఇది ఒక అత్యవసరమైన పిలిపించాడు సౌలు. ఏం చేశాడంట? ఒక జత ఎద్దులను తీసుకుని ముక్కలు చేశాడంట. ఎలా చేశాడంట? ముక్కలు. బహుశా ఎన్ని ముక్కలు చేశాడో తెలియదు, కానీ మొత్తం 2 ఎద్దులను తీసుకుని ముక్కలు చేసి ఇశ్రాయేలుల యొక్క అన్ని ప్రాంతాలకి, అన్ని గోత్రాలకి పంపించాడంట. పంపించి ఊరకనే వదిలేదంట. ఇలా చూడండి, ఎవడైతే నాతోనూ సమూయేలుతోనూ వెంట రాకుండా ఉంటాడో వాళ్ళ యొక్క ఎడ్లందరినీ కూడా ఇదిగో ఈ 2 ఎద్దులను ఎలా తునకలుగా చేశానో అలాగే చేస్తాననేసరికి వాళ్ళందరికీ ఏం కలిగిందని తెలుసా? దేవుని భయం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, ఇలా చూడండి ఒకసారి. దేవుని ఆత్మ చేతే దేవుని కార్యాలు జరుగుతాయి. రెండోది, దేవుని భయం చేతనే దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకటి, దేవుని ఆత్మ చేతనే దేవుని కార్యాలు జరుగుతాయి. రెండోది, ఆ కార్యాలు ముందుకెళ్ళాలంటే ఏమై ఉండాలా? దేవుని భయం ఉండాలా. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఏమి లేదో చెప్పమంటారా? దేవుని భయం లేదు. భక్తి చాలామంది చేస్తున్నారు,
భక్తి చాలామంది చేస్తున్నారు. దేవుడికి కావలసింది భక్తి కాదు, భక్తితో పాటు భయము. అందుకే మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే యెహోవా యందు భయభక్తులు అని ఉంటుంది. ఏముంటుందండి? యెహోవా యందు ఏముండాలా? భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఒకటి ఉంటే సరిపోదు. మీరు గమనించాలి, ఒక మాట చెప్తున్నాను, భయం ఉన్నవాడే భక్తి చేస్తాడు, భక్తి ఉన్నవాడు భయపడ్డావు. ఏముండాలి? ఫస్ట్ భయం ఉండాలి. ఏ భయము? దయ్యం అంటే భయము కాదు, దేవుడు అంటే భయము. చాలామందికి దేవుడి కంటే దయ్యం అంటేనే భయం ఎక్కువ. అర్థమవుతుందా? ఏదో కీడు జరుగుతుందంట, ఏదో నష్టం జరుగుతుందా అని ఎవరికి భయపడుతున్నారు ప్రజలు ఈ రోజున? దయ్యానికే, దేవుడి కంటే. నిజం చెప్పాలంటే మనం దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. కాబట్టి క్రైస్తవ సంఘానికి ఇక్కడ ఏముండాలంటే భయం ఉండాలి. చూడండి, ఆ భయం వల్లంట వీళ్ళందరూ ఐక్యంగా అయిపోయారంట. చూడండి, మరలా చదువుతున్నా నేను 7వ వచనంలో, ఒక ఆడి ఎడ్లను తీసుకుని తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కుల దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయుదునని వర్తమానం చేసాను. అందువలన యెహోవా భయము జనులందరి మీదకు వచ్చిన కనుక ఒక్కడైనా నిలవకుండా వారు అందరూ ఏం చేశారంట? వచ్చారు. రావడం అంటే ఏమైందా? ఐక్యత. అక్కడ ఏం జరిగింది? మాట్లాడాలి. ఐక్యత. ఇప్పుడు సంఘంలోనైనా సమాజంలోనైనా ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? దేవుడు భయం లేదు. దేవుడు భయం ఉన్న వాళ్ళు సఖ్యపడడానికి, ఐక్యపరచబడ్డానికి చూస్తారండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో. దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు సఖ్యపడడానికి, ఐక్యపరచబడ్డానికి చూస్తారు. పంతాలకి పట్టింపులకు పోరు. ఇక్కడ దేవుని భయం వల్ల మొత్తం 12 గోత్రాలు వారు ఏం కలిగిందో తెలుసా? ఐక్యత కలిగింది. అది గమనించండి. ఇది యాబేషు గిలాదు వారి సమస్యగా కాకుండా మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క సమస్య కింద భావించి వాళ్ళందరూ కూడా ఒక చోటకి వచ్చారంట. ఇక్కడ గమనించవలసిన తెలుసా? సౌలు భయం వల్ల రాలేదు, దేవుని భయం వల్ల వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి భయం వల్ల రాలేదు? సౌలు భయం వల్ల రాలేదు, దేవుని భయం వల్ల వచ్చారు. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఎవడైనా మందిరానికి ఒకవేళ వస్తే వాడు దేవునికి భయపడి రావాలి ఈ చర్చ్ బిల్డింగ్లోకి. అంతేగాని పాస్టర్ గారు అడుగుతారనో, పాస్టర్ గారు ఏమైనా ఒకవేళ ఎందుకు రాలేదేమో అని అడుగుతామని మనుషులు మెప్పించడానికి నువ్వు ఎప్పుడు భక్తి చేయొద్దు, బలవంతంగా అసలు చేయొద్దు. నువ్వు దేవుడు అంటే భయపడి రావాలి దేవుడి దగ్గరికి. అర్థమవుతుందా? చాలామందికి దేవుడు అంటే భయం ఉండదు, అందుకే ఇంటి దగ్గర కూర్చుంటుంటారు. కొంతమంది మెప్పించడానికి కూర్చుంటుంటారు. కనీసం వారం అంతా వెళ్ళకపోయాం, ఈరోజైనా వెళ్ళకపోతే బాగోదేమో అన్నట్టుగా వస్తారు. ఎన్ని రోజులని ప్రజలు మెప్పిస్తారు? ఎన్ని రోజులు నువ్వు మోసం చేసుకుంటావు? ఒకరోజైనా నీలో యథార్థత ఉండదా? నేను ఇంతకాలము క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నాను, నేను ఎప్పుడైనా దేవునికి భయపడి భక్తి చేస్తున్నానా, లేకపోతే ప్రజల్లో మెప్పించడానికి లేదా పాస్టర్ గారిని మెప్పించడానికి భక్తి చేస్తున్నానా అన్న ప్రశ్న రాలేదా మీకు? మళ్ళా చెప్తున్నాను సంగమా, యెహోవా కలుగు చేసిన భయం వల్ల ప్రజల్లో ఐక్యత వచ్చింది. ఇది సౌలు భయం వల్ల కాదు. ఎందుకంటే దేవుడే వాళ్ళ హృదయాల్లో భయభక్తులు కలుగు చేశాడు. వారందరూ ఏక మనసుతో వచ్చారంట. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాల యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళందరికీ ఒకటే సమస్య, ఒక్కడే నాయకుడు, ఒక్కడే ఐక్యత. ఈ ఐక్యత కారణం దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో ఐక్యత రావాలన్నా దేవుడే కార్యాలు చేయాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని పని అత్యవసరమైనది మన సొంత పనుల కంటే. గమనించండి, దేవుని పని అత్యవసరమైనది. మీరు చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, చర్చి దగ్గర జరిగే కొన్ని కార్యక్రమాల్లో మీరు ఫస్ట్ ఇంటి దగ్గర పని చూసుకుని వస్తారు. జరిగేది చెప్తున్నాను, కానీ ఫస్ట్ ఏ పని ముఖ్యము? మాట్లాడండి. దేవుని పని ముఖ్యమైనది. ఇప్పుడు ఈ వర్తమానం ఇశ్రాయేలు 12 గోత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క పనులను పక్కన పెట్టి ఎక్కడికి వచ్చారంట? సౌలుతోనూ సమూయేలుతోనూ వచ్చారంట. ఎందుకు వచ్చారంటే వాళ్ళందరికీ ఒకటే భయం, దేవుని భయము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని భయం ఉంటే దేవుని పని త్వరగా జరుగుతుంది. ఈ రోజున దేవుని యొక్క పిలుపుని ఆలస్యం చేయకూడదు, దేవుడి పనిని ఆలస్యము చేయకూడదు. చేసామా నష్టమే. రెండవది, నిజమైన నాయకుడు దేవుని అధికారాన్ని గౌరవిస్తాడు.
సౌలు సమూయేలును పక్కన పెట్టలేదు. ఇక్కడ నాయకత్వం అంటే అధికారం చూపించడం కాదు, దేవునికి లోబడ్డం. మళ్ళీ చెప్తున్నాను, నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదు, దేవునికి లోబడటం. నిజమైన ఐక్యత దేవుని నుండే వస్తుంది. అందుకే 133వ కీర్తన 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటది. ఈ రోజున సహోదరులు అంటే అది సేవకులు అవ్వచ్చు, ఇక సంఘంలో ఉన్న నువ్వు నేను అవ్వచ్చు, ఐక్యత కలిగి ఉండడం అంట నిజంగా ఎంతో మేలంట. విచిత్రం ఏంటో తెలుసా, ఈరోజున ఐక్యత ఉండదు సంఘంలో. ఈరోజున సేవకుల్లో ఏముండదు తెలుసా, ఐక్యత ఉండదు. సేవకుల యొక్క కానీ సంఘాస్తుల యొక్క కానీ ఇక షేకండ్లు గెలుస్తాయి కానీ, అంటే వందనాలు గెలుస్తాయి కానీ హృదయాలు కలవు. ఏం కలవు? వందనాలు అక్క అంటారు, వందనాలు తమ్ముడు అంటారు, లేదా ప్రైజులర్ పాస్టర్ గారు అంటారు. ఇవి నోటు మాటలే, నిజానికి ఏం కలలేదు. అది గలిస్తే గొప్ప ఐక్యతే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఐక్యత కోసం కృషి చేయాలి. మరలా చెప్తున్నాను, ఎవరైనా సంఘంలో ఇటువంటి బాధ్యత తీసుకెళ్ళిన వారు ఉంటే నిజంగా వాళ్ళు ధన్యులండి. ఏంటి ఆ బాధ్యత తెలిసిన? సంఘంలో ఎవరి మధ్య గొడవలు ఉన్నాయి, ఎవరి మధ్య సమస్యలు ఉన్నాయి, ఎవరి మధ్య ఇబ్బందులు ఉన్నాయి, ఎవరి మధ్య ఏమున్నది, ఇలాంటివన్నీ తెలుసుకుని వాళ్ళని ఐక్యపరిచి సమాధానపరిచి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొస్తే నిజంగా అది గొప్ప పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, సమాధానపరిచి వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. అంతేగాని ఇద్దరి మధ్యకి వెళ్ళి నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు, గొడవెట్టకూడదు, ఇంతదాన్ని అంత చేసేయకూడదు. తప్పో ఒప్పో మొత్తానికి ఎవరొకరి మధ్య ఏదో జరిగింది, నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా వచ్చి ఏం చేయాలా? ఐక్యపరచాలి వాళ్ళని. వీళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పి, ఇద్దరిని కలిపి ఏం చేయాలా? ఐక్యపరచాల. అది గొప్ప పరిచర్య. అందుకే సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఒకవేళ ఇబ్బంది కలిగి ఉంటే, మాట్లాడుకోకుండా ఉంటే, గొడవలతో ఉంటే ఆ కుటుంబాన్ని సంఘాన్ని ఏం చేయాలంట? ఐక్యత కోసం కృషి చేయాలి. అలాగే మన నాయకత్వం, నీ నాయకత్వం దేవునికి లోబడి ఉండాలి. చివరిగా ఒక 8వ వచనం చదివి మనం ముగించుకుందాం. 8వ వచనం చూడండి. అతడు బెజకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు, యోధా వారు 30,000 మంది అయ్యిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మరి సౌలు యొక్క పిలుపుకు ఇశ్రాయేలు ప్రజలు ఎలా స్పందించారన్నది గమనిస్తే, బెజకులో అనగా యుద్ధానికి అనుకూలమైనటువంటి స్థలం అన్నమాట ఇది. బెజక్ అనేది వాళ్ళందరూ యుద్ధం చేయడానికి కూడుకున్నటువంటి స్థలము. అక్కడ సైనికుల్ని లెక్క పెడితే ఎంతమంది వచ్చారని తెలుసా? 3 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారంట. తర్వాత యోధావారు ఎంతమంది వచ్చారంట? 30,000 మంది వచ్చారంట. అంటే 3,30,000 మంది సౌలు యొక్క పిలుపుతో వాళ్ళందరూ ఉత్సాహంతో బెజ కనబడుతున్నటువంటి యుద్ధ ప్రదేశానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో దేవునిపై విశ్వాసం ఉంటేనే ఈ పని చేయగలుగుతారు. ఇలా చూడండి, దేవుని మీద విశ్వాసం ఉంటేనే ఈ పని చేయగలుగుతారు. ఎందుకు ఈ మాట అన్నది తెలుసా? మరలా చెప్తాను చూడండి. సౌలు అప్పుడే కొత్తగా రాజుగా అభిషేకింపబడ్డాడు. వాళ్ళ దగ్గర యుద్ధ నైపుణ్యాలు కానీ, ఒకవేళ యుద్ధ ఆయుధాలు కానీ, లేకపోతే ఒక యుద్ధానికి వెళ్ళవలసినటువంటి తర్పిది కానీ ఉన్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా దేవుని మీద విశ్వాసంతో, దేవుని భయంతో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారని తెలుసా? యుద్ధము జరుగుతున్న ప్లేస్కి వచ్చేసారంట. ఏ ప్లేస్ నుంచి? ఏ ప్లేస్ నుంచి? వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి. ఎక్కడికి వచ్చారు? యుద్ధం చేయడానికి. ఎవరితోనూ? శత్రువుతో. ఈ సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, అపవాదనబడుతున్న వాడితో యుద్ధం చేయాలంటే మీ ఇళ్ళ నుండి ఎక్కడికి రండి? దేవుని మందిరంలోకి రండి. లేదా మీ ఇంటి దగ్గరే ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి అపవాదిని ఎదిరించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. మళ్ళా చెప్తున్నాను, అపవాదితో ఎప్పుడు యుద్ధమే. అపవాదితో మనకి ఎప్పుడు యుద్ధమే. వాడిని జయించాలంటే, ఎదిరించాలంటే ఒకటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. ఇశ్రాయేలు వాళ్ళు 3 లక్షల మంది, మరి ఆ యోధా వారు 30,000 మంది, వాళ్ళందరూ కూడా ఆ బెజ కనబడుతున్న స్థలం దగ్గరికి వచ్చారంట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సంఖ్య కంటే దేవుని సన్నిధి ముఖ్యమైనది. ఏంటండి? సంఖ్య కంటే దేవుని సన్నిధి ముఖ్యమైనది. నిజానికి 3,30,000 మంది ఉంటేనే దేవుడు విజయం ఇస్తానని అండో.
ఇక్కడ ఎన్ని లక్షల మంది కాదు, నిజం చెప్పాలంటే గిదియోను ఎంతమందితోటి యుద్ధంలో విజయం పొందాడు? ఎంతమంది? 300 మంది. నిజానికి ఆ 300 మందితో కూడా పని లేకుండా పోయింది, 3 భాగాలు చేశాడు. దేవుడు ఒక్కరితో కూడా యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొన్నిసార్లు ఊరకనే నుంచున్నా సరే దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఊరకనే నుంచుంటే చాలు, అంతే. ఊరకనే నుంచుంటే చాలు దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఐక్యం చేస్తాడు. అంతేకాదు మరి విశ్వాసము మరియు ప్రణాళిక కలిసి దేవుడు పనిలో ముందుకు వెళ్ళాలి. విజయం మన బలంపై కాదు, దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఐక్యత కొరకు పెంపొందించి ఏ పని చేసినా ముందుగా ప్రార్థించి తర్వాత జ్ఞానంతో ప్రణాళిక వేయాలి. ముందు ఏం చేయాలి? ప్రార్థించాలి. తర్వాత ప్రభు ఈ పని ఎలా చేయమంటావో ప్రణాళికలు వేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక చోటకు వచ్చారు, తర్వాత ప్రణాళికలు వేశారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను, మన సామర్థ్యంపై కాకుండా దేవుని కృపపై ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన సామర్థ్యం మీద కాకుండా దేని మీద అండి? దేవుని యొక్క కృపపై. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక పెద్ద బిల్డింగు లేకపోతే ఒక పెద్ద ఎస్టేటు, ఆ ఎస్టేట్లో చాలామంది పనిచేస్తున్నారు, చాలామంది సూపర్వైజర్లు ఉన్నారు, లేదా ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది పనివారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒకడు వస్తున్నాడు అప్పుడప్పుడు వాళ్ళందరినీ పరీక్షించి ఆయన చెప్పింది ఏం చేస్తాను తెలుసా? ఫైనలైజ్ చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఎందుకు చెప్పాను తెలుసా? మనం ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా దేవుని ఆమోదం లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే ప్రార్థన చేసి మన ప్రణాళికలన్నీ దేవుని ముందర పెట్టాలి. ఈరోజు మన వర్తమానం పేరేటంటే సంకటములో దేవుడు లేపిన నాయకుడు. సంకటములో దేవుడు లేపిన నాయకుడు ఎవరు? సౌలు. ఎవరండి? సౌలు. ఒకవేళ నీ జీవితంలోనైనా నా జీవితంలో సంకటములు అనగా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మకార్యాలు ఎవరొకరి ద్వారా ఏం చేస్తాడంటే చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఒకటే, మొదటగా ఆయనకి భయపడాలి. ఏం చేయాలి? ఆయనకి భయపడాలి. భయపడితే దేవుడు తన యొక్క ఆత్మకార్యాలు మన పట్ల, మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.